ధ్యాన శివోహం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా జరగబోతున్న ఈ కార్యక్రమం గురించి మనం ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎందుకని మొదటిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు గారు. వారితో మాట్లాడి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే స్వామి. సార్, వసుదైక కుటుంబం ట్రస్ట్ అనేది ఫామ్ చేశారు కదా, అవును. ఎప్పుడు ఎందుకు ఫామ్ చేయాల్సి వచ్చింది సార్? వసుదైక కుటుంబం అనే మాట వినింది గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కోటి కోటి ప్రణామాలు. గురువుగారు వాక్కులో నుంచి నేను వసుదైక కుటుంబం అని, వసుదైక కుటుంబం యొక్క విస్తారతని నేను తెలుసుకున్నాను. ఓ, అంతకుముందు దేంట్లో ఉన్నారు? పత్రి సార్ని ఆ మాటలు వినకముందు ఏం చేస్తూ ఉండేవారు మీరు? నేను ఒక కర్ణాటక స్టేట్లో జాబ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ధ్యానం లేదు. నేను ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను హెవీ వెహికల్స్లో. అక్కడి నుంచి శ్రీహరికోట సతీష్ ధావన్ మెమోరియల్ హాస్పిటల్ సూలూరుపేటలో నేను హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అంబులెన్స్కి డ్రైవర్గా జాయిన్ అయ్యాను. మా మేడం అక్కడ అడ్మిన్ సెక్షన్లో జాబ్ చేస్తున్నారు. ఆ విధంగా మేమిద్దరం కూడా హాస్పిటల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు. అప్పుడు నాకు ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. గురువుగారు రచించిన తులసి దళం బుక్ తోటి నా జీవితంలో, ఈ జన్మలో నా జీవితంలో అనేక సమస్యలకి, అనేక అజ్ఞానంతో కూడుకున్న విషయాలన్నిటికీ పటాపంచలయ్యే సూచనలన్నీ తులసి దళం బుక్లో విస్తారంగా ఉన్నాయి. ఓ, తులసి దళం పుస్తకం ద్వారానే మీరు ఒక ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభించారు. స్టార్ట్ అయింది. వండర్ఫుల్ సార్. ఈ వసుదైక కుటుంబం అని పత్రి సార్తో విన్న తర్వాత ఎప్పుడు ప్రారంభించారు మరి? ఇది 2011 నుంచే ప్రారంభించాను. 2011 నుంచే. అంటే నాకు ఆ బుక్ చదవంగానే నేను అప్పటి వరకు ఉన్న జీవితానికి, గురువుగారు చెప్పిన ధ్యాన జీవితానికి, ఆత్మ జ్ఞానంతో జీవించే విధానానికి సంబంధించిన మాస్టర్స్తో నేను ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళని సూలూరుపేటలో. ఇంట్లో నిత్య అన్నప్రసాదం అనేది ఎప్పుడు మాస్టర్స్ని ఆహ్వానించుకోవడం, వాళ్ళతో మేము సజ్జన సాంగత్యం చేయడం, ధ్యానం చేసుకోవడం, వాళ్ళతో కూడా వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా రిసీవ్ చేసుకోవడం, ఈ అన్నప్రసాదము, ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయాలు అనేటివి 2011 నుంచి కంటిన్యూ అవుతున్నాయి సార్. ఓ, వసుదైక కుటుంబం ట్రస్ట్ పేరు మీదనే. అప్పుడు ట్రస్ట్ లేదు, కాకపోతే వసుదైక కుటుంబం అని వాడుతున్నాం అంతే. ఓకే. ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభించారు? ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభించామంటే, నేను ఈ కరోనా మూమెంట్లో అన్నీ స్తంభించినప్పుడు ఇక అందరితోనూ అనేక ప్రాంతాల వాళ్ళు దీంట్లో కనెక్ట్ అయి ఉన్నారు. జూమ్ సెషన్ స్టార్ట్ చేయడం ద్వారా, జూమ్ సెషన్ ద్వారా గురువు గారు నాకు ఆ తులసి దళం బుక్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యి వచ్చానో, సరైన ధ్యాన సాధనతోటి, సజ్జన సాంగత్యంతో, స్వాధ్యాయాలతోటి, వీటితోటి కూడిన జ్ఞానోదయంతో, జీవితాన్ని ఆచరిస్తే వచ్చే జ్ఞానంతో మనం జీవించాలని గురువు గారు క్లియర్గా చెప్పారు. ఆ జ్ఞానాన్ని పంచి అసలైన సరైన ధ్యానాన్ని తర్వాత చెప్పాలి. అంటే మీ జ్ఞానంతో, మీ అనుభవైక జ్ఞానాన్ని వాళ్ళకి పంచి సరైన ధ్యానాన్ని చెప్తే పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ ఉంటుందనేది నేను అనేక వీడియోస్లో గురువుగారు స్పీచెస్ విని తెలుసుకున్నాను. అది 1-2 స్పీచెస్లో కాదు. అంటే జూమ్ సెషన్స్తో ఈ ట్రస్ట్ని బిగిన్ చేశారా? లేదు, ఫస్ట్ నా జ్ఞానం పంచుతూ అక్కడక్కడ ఒక ఊర్లో పంచుతూ క్లాసులు చెప్పుకుంటూ వస్తూ, ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు జూమ్ సెషన్ స్టార్ట్ అయింది. ట్రస్ట్ స్టార్ట్ కాలేదు, ఫస్ట్ జూమ్ సెషన్ స్టార్ట్ అయింది. జూమ్ సెషన్లో అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక జిల్లాల వాళ్ళు అలా కనెక్ట్ అయ్యి వాళ్ళకున్న శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, బుద్ధిపరమైన సమస్యలు, ఆత్మపరంగా వాళ్ళు ఎదిగిన వాళ్ళందరూ కూడా వారి జీవితంలో అద్భుతంగా జీవిస్తూ మన వసుదైక కుటుంబం పిరమిడ్ గృహస్థ ఆశ్రమానికి రావడం స్టార్ట్ చేశారు. అంటే ఇల్లుని పిరమిడ్గా మార్చేసుకున్నాం. కిందంతా గృహము, పైనంతా పిరమిడ్ హాల్. ఒక 70-80 మంది వచ్చినా కానీ మనకి వసతి, వాష్రూమ్స్ అన్నీ కూడా పిరమిడ్ గృహస్థం ఆశ్రమం అనేసి పెట్టుకున్నాం అన్నమాట. చక్కగా అలా వస్తూ వస్తూ కొంతమంది కనెక్ట్ అయ్యి దీన్ని, ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా జూమ్ నుంచి కనెక్ట్ అయిన వాళ్ళే. ఇప్పుడు ట్రస్ట్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు ఉన్నారు, ఒక ఊరు నుంచి వచ్చింది కాదు ఇది.
ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు? తెనాలి ఉన్నారు, విజయవాడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు, అనేక ప్రాంతాలు. అంటే మీరందరూ కలిసి ఎప్పుడు అంటే ఈ జూమ్ సెషన్స్ అయిపోయిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయడానికే ప్రారంభించారు? జూమ్ సెషన్లో నుంచే మనకు ఒక ట్రస్ట్ ఉండాలి, ఈ జ్ఞానవంతులందరూ కలిస్తే ఎలా వర్క్ చేయొచ్చు అన్నది మన గురువుగారు మనకిచ్చింది. అంటే జ్ఞానవంతులు చేసే పని అద్భుతంగా ఉంటుంది కదా, అది మనం కూడా చేయాలి అనేసి అందరం కలిసి మనం ఇంత జ్ఞానం పొందాం. గురువుగారు ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అన్నారు. మరి అదంతా ముందుకు పోవాలంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ జ్ఞానోదయంతో ఎంతో సృష్టించవచ్చు. మనకున్న జ్ఞానంతో మనమందరం కలిసి ఒక ఆశ్రమాన్ని సృష్టించాలి అని చెప్పి ఏం పేరు, ఎట్లా ట్రస్ట్ని ఎట్లా నిర్ణయం చేశారు? పిరమిడ్ గృహస్థ ఆశ్రమం ట్రస్ట్ అనేది ట్రస్ట్ మాత్రమే. ఇప్పుడు మనం ఒక 12 ఎకరాల భూమి తీసుకున్నాం. శ్రీకాళహస్తి టెంపుల్ నుంచి 15 కిలోమీటర్లు డిస్టెన్స్లో మనకి కర్లపూడి పక్కన కొత్తూరు గ్రామం, కేవీబీపురం మండలం, తిరుపతి డిస్టిక్, శ్రీకాళహస్తి. అంటే ప్రకృతిలోకి వెళ్ళిపోయాం, 2 కొండల నడుమ. మన 2 కళ్ళు లాగా 2 కొండలు, 3వ కన్ను అక్కడ సాధన, ధ్యాన సాధనకి ప్రాముఖ్యత అక్కడ. అంటే అక్కడ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ 3 పిరమిడ్లు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు రేపు ఏ సైజు పిరమిడ్? 15x15, 3 పిరమిడ్లు ప్లస్ మొత్తం ప్రకృతిలో మనము నాటు విత్తనాలతో గురువు గారు ఈ ఫెర్టిసైడ్స్ లేని ఫుడ్, అంటే నేచురల్గా మన ఆధ్యాత్మిక వ్యవసాయం, అంటే పిరమిడ్స్ పెట్టి పొలాల్లో గో ఆధారితంతో వ్యవసాయం చేస్తూ 5 ఎకరాలు వరి పంట పెట్టాం. సిద్ధ సన్నాలని, మైసూర్ మల్లిగ అని, కొన్ని నవారా అని, అంటే మనకి పురాతన నాటి విత్తనాలు అనమాట. వీటితోనే వెజిటబుల్స్ కూడా పెట్టాం. ఇదే హైదరాబాద్ నుంచి మనం సుభాష్ పాలేకర్ గారి షాప్ నుంచి మనం విత్తనాలు సేకరించి తీసుకెళ్ళాం. వాటిని కూడా ఫామ్ చేసాం. వేరుశనగ ఒక 2 ఎకరాలు వేసాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ఈ నెలాఖరులో అవుతుంది. ఏమని, ఏ పేరుతో? సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన గృహస్థ ఆశ్రమం, వసుదైక కుటుంబం పిరమిడ్ ట్రస్ట్, ఈ పేరుతో మనం అక్కడ ఆశ్రమాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఎంతమంది పిరమిడ్ మాస్టర్స్ కలిసి ఉన్నారు మీరు? జూమ్లో మనకి ఒక 200 ఫ్యామిలీస్ ఉంటాయి. అది కాకుండా పర్సనల్గా చూస్తూ, టెలిగ్రామ్ యాప్లో చూస్తూ, నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళిన ప్లేస్లంతా దీనికి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి అనేక మంది సహకరణ, ప్రతి ఒక్క మాస్టర్ కృషి ఈరోజు అక్కడ ఉంది. ఇది వచ్చి అందరూ ఇప్పుడు రేపు ప్రోగ్రామ్కి కూడా ఈ వసుదైక కుటుంబీకులు అందరూ పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉండాలని చెప్పారు, అలా వీళ్ళు తయారై ఆ ధ్యాన శివోహం ప్రోగ్రామ్కి స్వయంగా వచ్చి కృషి చేస్తున్నారు అందరూ వాలంటీర్స్గా. అంటే ధ్యాన శివోహం అనేది మీరు ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేస్తున్నారా? గురువు గారు స్టార్టింగ్లోనే శ్రీకాళహస్తిలో మనకి శివరాత్రి సందర్భంగా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అక్కడ మీకు, అంటే శ్రీకాళహస్తిలో. అది కొంతకాలంగా స్టాప్ అయిపోయింది, ఆ మెయిన్ ప్రోగ్రామ్స్ జరగకుండా. ఇప్పుడు మనం భారీ ఎత్తున ఈ ఫస్ట్ టైం, నెక్స్ట్ టైంకి ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాం. ఇంతకు ముందు సార్ చేయించిందే ఇప్పుడు దాన్ని మీరు బయటికి తీసుకొచ్చారు. దానికి సహకరించింది మన సంగీత బాబు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ట్రస్టీగా ఉన్నారు. మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో కూడా మెంబర్గా ఉన్నారు. ఆయన ఫుల్ సహకారం, సార్కి ప్రణామాలు. ఆయన ఈ ప్రాజెక్ట్, ఈ ధ్యాన శివోహం ప్రాజెక్ట్కి చైర్మన్. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఫుల్ సహకారంతో ఇది, ప్లస్ ఎవరెవరైతే సహకరించారో వాళ్ళ తరఫున వచ్చే వాళ్ళు, ఇది ఒక సమూహంగా జరుగుతుంది స్వామి. ఇది ఎన్ని రోజులు జరగబోతుంది? 3 రోజులు. ఏ డేట్స్లో? 14, 15, 16. 15th శివరాత్రి, 15, 14, 15, 16 శివరాత్రి ముందు రోజు ప్రారంభమై శివరాత్రి రోజు ఫుల్ ఉంటుంది. శివరాత్రి నెక్స్ట్ డే కూడా కార్యక్రమాలు ఉంటాయి. ప్లస్ ఆ రోజు మనకి 16 వచ్చి మనకి అమావాస్య వచ్చింది. అమావాస్య ధ్యానం రాత్రి కూడా కవర్ అయిపోతుంది. ఫుల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. శివరాత్రి రోజు ఫుల్ నైట్ మెడిటేషన్ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మన ఛానల్ ఉంటుంది. పిఎంసి లైవ్ టెలికాస్ట్ వస్తుంది. సో అంటే ఇప్పుడు అది బయటికి తీసుకురావాలి, మళ్ళీ ప్రారంభించాలి అని మీకు ఎట్లా ఐడియా వచ్చింది? ధ్యానంలోనే పత్రిజీ ద్వారా అందించిందా? ఎలా వచ్చింది మీకు ఐడియా? ఖచ్చితంగా
గురువు గారు చెప్పిన విధానంలో ధ్యానం చేస్తే ఆ జ్ఞానం కలిగితే అనుభవైకంగా వారి జీవితంలో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకే వాళ్ళు శ్రీకారం చుడతారు, కానీ స్వార్థపూరితమైన కార్యక్రమం వాళ్ళు చేపట్టరు. ఓకే. సత్య మార్గానికే వాళ్ళు పూర్తిగా అంకితం అవుతారు. సత్యం తెలియని వాళ్ళు ప్రాపంచికంగా మునిగిలేస్తుంటారు, అది సహజం. కానీ గురువు గారు సత్యాన్ని ప్రత్యక్షంగా పొందే అనుభవిక జ్ఞానాన్ని మనకి ఈ ధ్యానం ద్వారా ఇచ్చారు కదా. ఎస్, వండర్ఫుల్. మరి శ్రీకాళహస్తిలో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు, ఏమిటి శ్రీకాళహస్తి ప్రత్యేకత? శ్రీకాళహస్తి ప్రత్యేకత ధ్యానానికి ప్రాధాన్యత. మీరు శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చారా మీరు? ఇప్పుడు 2007లో అక్కడ చదివిన ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకమే నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చింది, పత్రిజీని కల్పించింది. ఇప్పుడు అదే మన శ్రీకాళహస్తి గ్రేట్ దక్షిణ కాశీ అంటారు దాన్ని. దక్షిణ కాశీ, ఎస్. ఉత్తర కాశీ, దక్షిణ కాశీ శ్రీకాళహస్తి. అందుకనే దక్షిణ కైలాసం అని మనం పెట్టుకున్నాం. దక్షిణ కైలాసం, ఓకే. ఇది సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం. వావ్ వావ్ వావ్, బాగుంది, చాలా బాగున్నాయి పేర్లు. ఇక్కడ మన కాళహస్తి ఈశ్వరుడి గుడి ఎంత గొప్పది అంటే, ధ్యానాన్ని ఎన్ని వేల సంవత్సరాలు తర్వాత కూడా అసలైన ధ్యానాన్ని పరిచయం చేసేదానికే టెంపుల్ డిజైన్. టెంపుల్ డిజైన్లోనే ఉంది, అది టెంపుల్ డిజైన్లోనే ఉంది. అది నేను అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే నాకు వచ్చిన విజన్. ఓకే. ఇది ఎవరో నాకు చెప్పింది కాదు, ఇది నా స్వ అనుభవం. ఓకే. నేను అక్కడ కూర్చొని ధ్యానం చేశాను, తిరుమల కొండల మీద కూర్చొని ధ్యానం చేశాను. నాకు అక్కడంతా స్వయంగా నా అనుభవంలో నుంచి తెచ్చుకున్న నాలెడ్జ్ ఇది. ఏమొచ్చింది మీకు అనుభవాలు అక్కడ? మనం ఎంట్రన్స్లో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు స్థూల నంది అని ఉంటుంది. అందరూ ఆ నంది ఈశ్వరుడికి టచ్ చేసి నమస్కరించుకొని పోతుంటారు. అది క్యూ లైన్లో బయట ఉంటుంది. మీరు అదే స్పాట్కి టెంపుల్ లోపలికి వచ్చి అక్కడికే తిరిగి వస్తారు మళ్ళీ. ఓకే. ఇప్పుడు గోడ ఉంటుంది, గోడకి యువతల స్థూల నంది, ఇక్కడ 4 హోల్స్ ఉంటాయి. టెంపుల్ లోపలికి వచ్చినాక అదే స్పాట్కి వచ్చినప్పుడు, గోడకు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ సూక్ష్మ నంది అని రాసిపెట్టిన సూక్ష్మ నంది ఉంటుంది. అంటే పశు లక్షణాలతో అజ్ఞానుడు ఉంటాడు, ఒక మానవుడికి పశు లక్షణాలు ఉంటాయి. అంటే తమో గుణంలో ఉంటారు కనుక ఆ నందీశ్వరుని బయట స్థూలంగా చూపించారు. లోపలికి వస్తే ధ్యానం చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఆ సూక్ష్మంగా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారో సూక్ష్మ శరీరంతో, వాళ్ళు అంతర్ప్రపంచంలో, అంటే ఆ గుడి లోపలికి వచ్చినాకనే ఆ సూక్ష్మ నంది పెట్టారు, బయట ఎందుకు పెట్టలేదు? ఆ గోడ అడ్డం అంతే. టెంపుల్ లోకాలంటే మన అంతరంగంలోకి ప్రయాణం. అంటే అటు ఉంటే పశు, ఇటువైపు పశుపతి. వావ్ వావ్ వావ్, అంత మీనింగ్ అర్థమైంది మీకు ధ్యానంలో. ఇదంతా ధ్యానంలోనే, అక్కడ ఫిజికల్ కనబడుతుంది మనకు, ఆడ లైవ్ లో చూడొచ్చు. ఇది నేను ధ్యానంలో గమనించుకున్నా. ఏంటి ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను? ఇక్కడ దండం పెట్టాలా, ధ్యానం చేయాలా, అది ఆయన కోరికలు అడగాల, ధ్యానం చేయాలా? ఓకే. ఏమొచ్చింది మరి? అదే ధ్యానం చేయాలి. రైట్. సో లోపల ఉన్న స్వయంభువ తన అక్కడ ఎప్పుడు మన నాట్ సెంచరీ నుంచి అసలు డిజైనే ఆ స్వయంభు, అంటే యోగులు దాన్ని నిర్మాణం చేసింది. అది ఈ సూక్ష్మ నంది ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో దానికి ఎదురుగా మనము స్తూపం ఉంటుంది, కొడి స్తంభం అంటారు, బంగారు స్తూపంలాగా ఉంటుంది. ఓకే. అంటే కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్. యాంటీనా ఫర్ రిసీవింగ్ కాస్మిక్ ఎనర్జీ, యాంటీనా లాగా పనిచేస్తుంది. ఓకే, వండర్ఫుల్. అది యాస్ట్రల్ బాడీలో అంత హెవీగా ఉంటుంది. అంటే ఈ ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీలోకి షిఫ్ట్ అయిపోయాం. సూక్ష్మ శరీరం అంటేనే, అక్కడ సూక్ష్మ నంది అంటేనే యాస్ట్రల్ బాడీ కింద అది. అప్పుడు మనకి ఎవరు దర్శనమిస్తారయ్యా అంటే ఆ కొడి స్తంభం ముందర ఈశ్వరుడు శివలింగం. ఆ శివలింగం పేరే వాయులింగం. శ్రీకాళహస్తిలో ఉండేది వాయులింగం. ఓకే. వాయులింగం అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆ శివలింగం పక్కన ఎన్నో దీపాలు లైన్గా శివలింగం చుట్టూ ఉంటాయి. అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే 2 దీపాలు మాత్రం అటు ఇటు ఆడుతుంటాయి. మిగతా వెలుగుతున్నా 2 మాత్రం ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా కనబడతాయి. వావ్, వాట్ ఏ మిరాకిల్ సార్. ఇన్ని మిరాకిల్స్ ఉన్నాయి అక్కడ. ఉన్నాయి. ఏదో సింపుల్గా వెళ్ళి వచ్చే వాళ్ళం ఇంతకు ముందు. వావ్. ఎప్పుడైతే ఆ మీనింగ్, అంటే లింగం అంటే ఈ శరీరం, లింగమయ శరీరం అంటారు.
ఎస్. ఈ శరీరాన్ని లింగమయ శరీరం అంటారు. ఈ ముక్కు మొహం తీసేస్తే ఇది లింగం. దాని పేరు యాస్ట్రల్ బాడీగా తీసుకుంది. దానికి ఈ రూపాలన్నీ లేకుండా, ఏ రూపం లేనిది, ఏ రూపం లేనిది, అంత ఏకమైనది. ఓకే, వావ్. అక్కడ ప్రాణం ఉంది, రూపరహితం ఉంది. అంటే వాయువు ఉంది కానీ రూపం లేదు. రూపం లేదు. ఓకే. అన్ని శివలింగాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. కాళహస్తిలో మాత్రం మీకు చాలా హైట్, శివలింగం హైట్ ఉంటుంది, పొడవుగా ఉంటుంది. నాకు తెలిసి ఒక 5-6 అడుగులు ఉంటుంది. ఓకే. అంటే ఒక మనిషి హైట్ అనుకోండి. ఓకే. మనిషి హైట్ లో ఉంటది. ఉంటుంది. అంటే మీరే ఆ వాయులింగేశ్వరుడు అని చెప్పడానికి లింగం ఇది. వాయువు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మనమే శివోహం అన్న ఒక ఫీల్ క్రియేట్ చేస్తుంది అనమాట అక్కడ. ఖచ్చితంగా దాని మీనింగ్ నేను చెప్పడం కాదు, అప్పుడు యోగీశ్వరులు ఆ శక్తితో డిజైన్ చేసిన. అక్కడ ఏ బండ కూడా మానవుడు ఎత్తిపెట్టిన బండ కాదు. మానవుడు ఎత్తిపెట్టే బండలు అక్కడ ఏవీ లేవు. ఓకే. ఒక అతీత శక్తితోనే దాన్ని నిర్మాణం జరిగిందని ఎవరైనా గుర్తించగలరు. రైట్. ఎప్పుడైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన వాయులింగేశ్వరుడు దర్శనమిస్తాడో, అంటే ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో, వెంటనే ఆ ఈశ్వరుడు దర్శనం, ఆ శివలింగం దర్శనం తర్వాత కొంచెం వెనక్కిపోతే అక్కడ జ్ఞాన ప్రసన్నాంబ ఉంటుంది. అమ్మవారు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు మీరు కూడా. అందులో ఆ చుట్లోనే అక్కడి నుంచే తిరిగి వెనక పక్క వస్తే జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారు దర్శనమిస్తారు. మనం ఏమనుకుంటాం, అమ్మవారు అనేసి చాలామంది దండం పెట్టుకుంటారు. నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, జ్ఞానం ప్రసన్నం అవుతుంది ఆ ఈశ్వరుడు వాయులింగ. నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే సూక్ష్మ శరీరంతో కాస్మిక్ ఎనర్జీ తీసుకొని ఆ శివుడితో లయమైనప్పుడు నీకు ఆ జ్ఞానం ప్రసన్నం అవుతుంది అని. వావ్, వండర్ఫుల్ సార్. ఆ జ్ఞానం ప్రసన్నం అయినప్పుడు ఆ జ్ఞాన ప్రసన్నాంబ పక్కన కొంచెం అటు వెళ్ళామంటే శిఖర దర్శనాలు అని ఉంటాయి. మీరు కూర్చున్న దగ్గర, నిలబడిన దగ్గర నుంచే దూరంగా ఉండే గోపురం శిఖరం కనిపిస్తుంది, కన్నప్ప తిప్ప శిఖరం కనిపిస్తుంది, దుర్గమ్మ తిప్ప శిఖరం కనిపిస్తుంది. అలా ఒక ప్లేస్ నుంచి అన్నిటిని దర్శించవచ్చు మీరు అక్కడికి పోకనే. దాని అర్థం ఏంటంటే, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్న దగ్గర నుంచి అన్నిటినీ దర్శిస్తారు. ఎంత అద్భుతమైన ఆత్మ విజ్ఞానమే ఉంది అక్కడ. వావ్. మీరు ఆ గుడిలోకి వెళ్ళినాక 4 వీధులు సమానంగా ఉంటాయి. గుడిలో 4 వీధులు సమానంగా ఉంటాయి. అంటే వాళ్ళు అందరితో సమానంగా ఉంటారు, హెచ్చు తగ్గులతో ఎవరితో ఉండరు. అంతా ఏకత్వమే. మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం అంత ఉన్నది అక్కడ. పూర్తిగా అదే ధ్యానమే ఉంది. ఇంకా ఏంటి ప్రత్యేకతలు అక్కడ? ఏది అక్కడ ఏదో ప్రత్యేకమైన పూజలు ఏదో జరుగుతాయి కదా అక్కడ మనకి రాహుకేతు పూజ. ఓకే, రాహుకేతు సర్పదోషం ఏదో అంటారు కదా. అవును. అంటే ఎవరైతే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ గుడిలో ధ్యానం చేస్తారో, ఎవరికైతే ఆ కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవుతుందో, ఆ సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అవుతారో, అప్పుడు వాయులింగేశ్వరుడుగా తానే అవుతారో, ఆ జ్ఞానం ప్రసన్నం అవుతుందో, ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో నవగ్రహాలు తనకి అనుగ్రహం అవుతాయి. అప్పుడు దాకా కాదు. వావ్. ఈశ్వరుడు అందరిలో గ్రహాలు ఈశ్వరుడికి అండర్లో ఉంటాయి. మీరు కావాలంటే గ్రహణం పట్టిన రోజు అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు. కాళహస్తి ఈశ్వరుడు గుడి క్లోజ్ లేదు, ఓపెనే ఉంటుంది. వండర్ఫుల్. అంటే అన్ని వారి ఆధీనంలో ఉంటాయని చెప్పడానికి. అంటే ఈ జ్ఞానవంతుల ఆధీనంలో నవగ్రహాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానం వస్తే నవగ్రహాలు మన కోసం పనిచేస్తాయి. ఎందుకంటే ఆయనే శివుడు అయి ఉంటాడు, ఉండేదే శివోహం. సార్, ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే అసలు ఈ కార్యక్రమానికి రావాలన్న ఫీల్ క్రియేట్ అవుతుంది అందరికీ. సో అలాంటి గొప్ప విశిష్టత ఉన్న ప్లేస్లో ఈసారి ధ్యాన శివోహం జరపబోతున్నారు. ఖచ్చితంగా. అంటే ఈ టెంపుల్కి ఎంత దూరంలో అన్నారు? 15 కిలోమీటర్స్, 15 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు అక్కడ ధ్యాన శివోహం జరగడం వల్ల ఏం జరగబోతుంది అంటున్నారు? ఇప్పుడు ఎవరైతే సేమ్ ఇప్పుడు చెప్పుకున్న పద్ధతిలో ధ్యానం చేశారో, ఈ జూమ్ సెషన్లో ఉండి రెగ్యులర్గా 4.5 ఇయర్స్గా కంటిన్యూ మెడిటేషన్, 2 hours మెడిటేషన్, 5 to 7 మార్నింగ్ 5 to 7 రన్ అవుతుంది. ప్రజెంట్ కూడా అవుతుంది. ఓకే. ఈ 4.5 సంవత్సరాలుగా జరుగుతూ 2 hours మెడిటేషన్, 2 hours సజ్జన సాంగత్యం, స్వాధ్యాయాలతో అందరూ ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అయ్యారు. ఫ్యామిలీస్
అచ్చా, ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, సింగిల్ పర్సన్ కాదు, కాదు, మొత్తం కుటుంబాలే. కుటుంబాలు. అందుకే అందుకే వసుదైక కుటుంబం అది సంగతి. వసుదైక కుటుంబం అని పెట్టడానికి కారణం అది. అది కుటుంబాలే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులుగా మారిపోయారు. సో ఆ వసుదైక కుటుంబంతో ఉన్న వారి ద్వారా ఇప్పుడు ఆర్గనైజ్ చేయబడుతుంది. ఈ స్టూడియోకి తీసుకొచ్చింది కూడా వసుదైక కుటుంబంలో ఒక కుటుంబం హైదరాబాద్లో ఉంది. వాళ్ళ కుటుంబాన్ని దగ్గరకు వస్తే ఆ కుటుంబీకులు మీ దగ్గర దాకా తీసుకొచ్చారు. ఓకే, ఎవరు సార్ వారు? మన రాఘవేంద్ర గారు, రాధికా మేడం అని ఫ్యామిలీ. ఇంకా ఉన్నారు ఇక్కడ, రామ్ సారు, రాధికా మేడం అని ఉన్నారు, శశికాంత్ గారు, భావన మేడం అని వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఇలాగ చాలా మంది ఉన్నారు, సుమతి మేడం అని ఉన్నారు, ఇంకా కొంతమంది పేర్లు టక్కని రాదు, చాలా కుటుంబాలు ఉన్నాయి. సో మీరు వాళ్ళకి కలవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళందరూ దీంట్లో కమ్యూనిటీ ఉన్నారు, చేస్తున్నారు. నేను ఇక్కడికి రావాలంటే ఎవరు అవసరం ఉందో ఇక్కడ మిగతా వాళ్ళందరూ అవసరం లేదు కాబట్టి ఒక్క ఫ్యామిలీ సరిపోతుంది, నేను ఇటు వస్తున్నానని చెప్పి వాళ్ళు వచ్చారు. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతమైన, అంటే ఈ 4.5 సంవత్సరాలు మీ సాధనతో తెలుసుకున్న అన్నింటితో ఒక ప్రోగ్రామే ఆవిర్భవించింది. ఇప్పుడు ధ్యాన శివోహం గురించి చెప్పండి సార్, ఏమేం జరగబోతుంది? దీనికి ముందు నేను ఇంత దూరం జర్నీ చేయడానికి ముందు మా శ్రీమతి సుగుణా మేడం గారికి ప్రణామాలు, మా బాబు లక్కీ బాబు లక్ష్మీనారాయణ తనకి ప్రణామాలు, మా పాప జ్యోతిక, ఆ పాప యోగిని, ఆమె శరీరం వదిలిపెట్టి అద్భుతంగా ఉన్నత లోకాలకి ప్రయాణం చేసింది 10th క్లాస్లోనే, ఒక చిన్న ఫీవర్ వచ్చి. ఓకే, కానీ మనకి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, కంటిన్యూగా నాణ్యాలు నడుస్తుంది. బాబు ఉన్నారు, బాబు అద్భుతం. ఇది ఎందుకంటే వాళ్ళు ఎంతో నాకు ఫుల్ టైం నేను దీంట్లోకి వచ్చిన, జాబ్ రిజైన్ చేసిన, ఎన్ని రేపటికి రైస్ లేదన్నా కానీ గురువు గారు చెప్పిన విధంగా నిన్ను ఉద్యోగం కాపాడుతుందా, నిన్ను భార్య కాపాడుతుందా, భర్త కాపాడుతాడా, నీ బిడ్డలు కాపాడుతారా, ఎవరు కాపాడుతారయ్యా అంటే నీ ధర్మం కాపాడుతుంది అని చెప్పారు. అయితే నా ధర్మమే నన్ను కాపాడాలని పూర్తిగా వదిలేసి ధ్యాన ధర్మాన్ని పట్టుకొని ఒక కుటుంబానికి కావాల్సిన జ్ఞానాన్ని పంచితే నా కుటుంబం ఖచ్చితంగా జీవిస్తుందనే నమ్మకంతో ధర్మంతోనే ఇప్పుడు ఆ ధర్మమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు అంతా అన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి కదా. A to Z ముందు జాబ్ చేసేదానికన్నా ఇప్పుడు ఇంకా అద్భుతంగా జరుగుతుంది, ఆత్మీయతలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి, ఆ జ్ఞానం పరిమళిస్తూనే ఉంది. వండర్ఫుల్ సార్ మునిబాబు గారు. అంటే పత్రిజీ మనకు చెప్పింది ఏంటంటే ధ్యాన సాధన చేసి ప్రచారం చేయండి, విశ్వ కళ్యాణానికి మీరు పాటుపడితే మీ కళ్యాణం, స్వీయ కళ్యాణం జరిగిపోతుంది అనడానికి మీరు చక్కని నిదర్శనం. రైట్, ధ్యాన శివోహం గురించి చెప్పండి సార్. ధ్యాన శివోహం అంటే ఈ ధ్యానం చేసి మేమందరం ఏం పొందామో ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం, మన కుటుంబమే పిరమిడ్గా మారింది కానీ ఇప్పుడు ఆ ప్లేస్ సరిపోవట్లేదు కనుక ప్రకృతిలో మనము ఈ ధ్యానాన్ని చేసుకునే అవకాశం. సార్ మీరు గ్రేట్ పిరమిడ్ కడతారా, 500x500 కడతారా, 1000x1000 కడతారా అని కొంతమంది అడుగుతుంటారు అన్నమాట. నేను చెప్తాను, ఒక్కరొచ్చినా ఒక్కరికి పిరమిడ్, ఇద్దరు వస్తే ఇద్దరికి పిరమిడ్, ఫ్యామిలీతో కూడా కూర్చొని ధ్యానం చేసుకోవాలంటే ఫ్యామిలీకి తగ్గ పిరమిడ్, అదేలాగా గ్రూప్ మెడిటేషన్ చేసుకోవాలంటే దానికి పిరమిడ్, అలాగ అన్ని స్థాయిల్లో ఇండివిజువల్గా గంటలు చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము అనేక పిరమిడ్లు, ఎన్ని పిరమిడ్లు అంటే అనేక పిరమిడ్లు వస్తూనే ఉంటాయి అక్కడ. రైట్, ప్రస్తుతం అయితే 3 పిరమిడ్లు వచ్చి స్టార్ట్ అయినాయి. రేపు శివోహంకి ఇంకా ఎన్నో పిరమిడ్లు, చిన్న పిరమిడ్లు అంటే మనం వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకోగలిగి స్టేయింగ్ కూడా దాంట్లోకే ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే స్టేయింగ్ మనం అది వేరే ఇది వేరే కాకుండా పిరమిడ్ స్ట్రక్చర్లోనే అకామిడేషన్. వావ్, ఇంకేంటి సార్, ఎనర్జీలో ఉన్నట్టే, ప్రకృతిలో ఉండడమే గొప్ప విషయం, పిరమిడ్లో ఉంటే మరింత గొప్ప విషయమే కదా. ఆ పిరమిడ్స్ని కూడా, ఈ అకామిడేషన్ పిరమిడ్స్ని కూడా మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే, శ్రీకృష్ణుడు చేతిలో ఏముంటుంది, పిల్లన గోవి, ఫ్లూట్ అన్ని స్వరాలు ఎలా పలుకుతుందంటే ఫ్లూట్లో అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి, దాంట్లో ఖాళీ లేకపోతే అన్ని అద్భుతమైన శబ్దాల్ని సరిగమ పదనిసలు పలికించలేము. అవును, అదేలాగా మన మనసు కూడా ఖాళీగా ఉంటేనే మన జ్ఞానోదయంతో మన జీవితం కూడా పండించుకుంటాం. కాబట్టి దానికి నిదర్శనంగా బుద్ధ భగవానుడు కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ, శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఉన్న పర్ణశాల కానీ బ్యాంబూస్తో అంటే ఎదురు బొంగులతో వాళ్ళు ఉండేవాళ్ళు, దాంతో కనెక్టివిటీ అయి ఉండేవాళ్ళు.
ఎస్. కనుక ఈ షెల్టరింగ్ అంతా కూడా పిరమిడ్ నిర్మాణాన్ని కూడా స్మాల్ ఐరన్ స్ట్రక్చర్ వేసి దానికి చుట్టూ కూడా బ్యాంబూస్తోనే స్ట్రక్చర్ రెడీ చేసి స్టేయింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ధ్యానానికి ప్లస్ వాళ్ళు స్టే అవ్వడానికి కూడా చేయాలని గట్టిగా కృషి చేస్తున్నాం. ప్రకృతి సహజ సిద్ధంగా ఉండబోతుంది. మళ్ళీ ఆ కాంక్రీటు, సిమెంటు ఇవన్నీ కాకుండా ప్రకృతిలో ఉన్నాం కాబట్టి ఆ ప్రకృతి నుండే తీసుకోవాలని ఒక మంచి నిర్ణయం సార్. వండర్ఫుల్, ఇది సూపర్ ఐడియా. సో అలాంటివి నిర్మాణం జరగబోతున్నాయి. ఇప్పుడు 2 కొండల మధ్యలో ఎంటర్ అవ్వగానే, అంటే 2 కొండలు ఉంటాయి, దాని మధ్యలో మనం ఎంటర్ అవ్వగానే 21 ఫీట్ బేస్ కాకుండా 21 ఫీట్తో 20x20 విడ్త్తో శివలింగం రెడీ అవ్వబోతుంది. ఓకే, అప్పటికంతా రెడీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే అక్కడికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు అంత సైజు శివలింగంని చూసి, ఇప్పుడు మన కర్తాలకు రాగానే, మన శక్తి స్థలం దాటంగానే, మన పిరమిడ్ ముందుకు పోగానే మన శివుని స్టాచ్యూ మనకి ప్రత్యక్షం అవుతుంది. అదేలాగా మనకి ఎంట్రన్స్లో అక్కడ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడికి నిదర్శనంగా మనం అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎంట్రన్స్లో. సూపర్. సో ఎన్ని ప్రత్యేకతలు, ఇప్పుడు శ్రీకాళహస్తికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో రేపు జరగబోయే శివోహం తర్వాత ఈ వసుదైక కుటుంబం ట్రస్ట్ ఇంకెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. తప్పనిసరిగా ఇప్పుడు ఎవరైతే ఈ జ్ఞానం పొందారో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్తో ఆల్రెడీ వర్కౌట్ లేక వచ్చేసారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయిపోతారు. రేపు నెక్స్ట్ శివోహం అంతా ఇంకా అద్భుతంగా ఇంకో ఎన్నో కుటుంబాలు ఏకమవుతాయి, చేస్తారు కూడా. వండర్ఫుల్ సార్, ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ధ్యాన శివోహం 14వ తారీఖు అన్నారు కదా, ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ధ్యాన శివోహం 14వ తారీఖు. చాలా మంది అనేక ప్రాంతాలు, ఇప్పుడు జూమ్ సెషన్ అంటే అనేక స్టేట్స్ నుంచి, అమెరికా నుంచి కూడా ఉన్నారు, అలా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి 13వ తారీఖు నైట్ బయలుదేరి 14వ తారీఖు మార్నింగ్ అంతా వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి కొంచెం లేట్ అయినా మనం అందుకోవడానికి ధ్యాన శివోహం ప్రోగ్రాం పొద్దున 10 గంటల నుంచి స్టార్ట్ చేసుకోబోతున్నాం. అందరూ రీచ్ అవ్వాలి కాబట్టి 10 నుంచి ప్రారంభించాం. 10 నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు? ఫస్ట్ డే రాత్రి మళ్ళీ మనం యథావిధిగా మన ప్రోగ్రాంలో 3 గంటల సాయంత్రానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు మన పిఎంసి లైవ్లో ఉంటాయి. నెక్స్ట్ నైట్ ఫుల్ నైట్ చేసుకునే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అక్కడ ఉంటాయి. రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అన్నప్రసాదము ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ 6 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యానంతో ప్రారంభం అవుతుంది. రైట్. ఇక మళ్ళీ యాజ్ యూజువల్గా 9 గంటలకు క్లోజ్ అయినా సరే ధ్యానం చేసుకోవాలన్న వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడే కాదు, ఈ ధ్యాన శివోహం ప్రోగ్రామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా రెగ్యులర్ గా కంటిన్యూగా ఎవ్రీడే ఆ ధ్యాన యోగం అనేది కంటిన్యూ అవుతుంది. దానికి ఏర్పాట్లు చేయడానికి అక్కడ మనం వెళ్ళాం ఆ ప్రకృతిలోకి. రైట్, వండర్ఫుల్. అంటే 16వ తారీఖు ఎప్పటి వరకు కొనసాగుతాయి ఈ కార్యక్రమాలు? 16వ తారీఖు నైట్ 10 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత అమావాస్య కాబట్టి ధ్యానం చేసుకొని ఆ మార్నింగ్ ఉన్న వాళ్ళకి కూడా మనము మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేస్తాము. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కన్వీనియంట్ ఉండే వాళ్ళు లోకల్ పర్సన్స్ అంతా వెళ్ళిపోతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకంతా కూడా మార్నింగ్ కూడా అరేంజ్ చేస్తాం. వాళ్ళకి ట్రైన్ టైమింగ్స్, బస్ టైమింగ్స్, ఫ్లైట్ టైమింగ్స్ ఎవరికైతే ఏవైతే ఉన్నాయో అప్పటి వరకు మనం ఫుల్ సహకారం వాళ్ళకు ఉంటుంది. వండర్ఫుల్. అంటే ఫిబ్రవరి 14 ఉదయం 10 గంటల నుండి 16 తారీఖు రాత్రి 10ంటికి కార్యక్రమాలు ముగించిన తర్వాత అమావాస్య ధ్యానం కొనసాగుతుంది. ఫిబ్రవరి 17 ఉదయం వరకు కొనసాగుతాయి అనేది కార్యక్రమాలు. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఎంతమంది ఇప్పుడు ఎవరైనా రావచ్చా? అన్నదానము, వసతులు అందరికీ ఉన్నాయా సార్? ఎంతమంది వచ్చినా? పిరమిడ్ మాస్టర్స్ అక్కడ ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా సహకరిస్తారు. ఓకే. మనం 1000 నుంచి 1500 ఎక్స్పెక్టేషన్ ఉంది. అన్నప్రసాదాలకి కానీ అక్కడ స్టేయింగ్ కానీ ఏర్పాట్లు చేస్తున్నాం. రైట్. ఇప్పుడు అన్నదానానికి ఎవరైనా మీకు సహకరించాలంటే దానికి క్యూఆర్ కోడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం పాంప్లెట్లో. ఓకే. ఆ క్యూఆర్ కోడ్కి వేయచ్చు. రైట్. ట్రస్ట్ ద్వారానే అన్నదానం జరుగుతుంది. అక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానికి ఎక్కడి నుంచైనా వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. రైట్. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మన మాస్టర్స్ అందరూ అన్ని ప్లేసులకి సపోర్ట్ చేస్తుంటారు కదా, దానికి మనం క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం. రైట్ సార్, వండర్ఫుల్. సో అన్నదానానికి సహకరించుకుంటూ ఎవరెవరైనా అక్కడికి రావచ్చు.
ఎంతమంది వచ్చినా అవకాశం అయితే ఉంది. మనం వచ్చేది ఆశ్రమమే కదా, అవును, ఓ చెట్టు కింద దాని కింద ఉన్నా మనం వచ్చే సరిపోతుంది. ధ్యానం కోసం స్టేయింగ్ అనేది కొంత టైం. వాళ్ళ కోసం మనం వాష్రూమ్స్ కూడా రెడీ చేసుకున్నాం. 20 వాష్రూమ్స్, పర్మనెంట్ వాష్రూమ్స్ తయారు చేసాం దీనికోసం, పర్మనెంట్. మొత్తం మీద ఒక ఆశ్రమం సెటప్ అయిపోయింది. అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా శివుల వారి సన్నిధిలో కూడా శివరాత్రి జరుపుకునే ఒక అల్టిమేట్ ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాం సార్. ఇది అద్భుతం. అసలు శివరాత్రి రోజే ధ్యానం ఎక్కువ చేయాలనిపిస్తుంది. దానికి మీరు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు అందరికి. శివరాత్రి 15 కదా, 15 కాదు, 14, 15, 16 కంటిన్యూ ధ్యానం చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కూడా వాళ్ళు చేసుకునే అవకాశాలు కూడా మనం కల్పిస్తాం. అఖండ ధ్యానం కూడా అఖండ జరుగుతుంది. ధ్యానం కూడా సహకరిస్తాం. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ శివరాత్రికి శ్రీకాళహస్తి వచ్చాం కదా, శ్రీకాళహస్తిలో మనం అక్కడ శ్రీకాళహస్తి శివరాత్రి ప్రోగ్రామ్స్ని వీక్షించి వస్తామనడానికి కూడా వాళ్ళు పోయి తిరిగి మళ్ళీ మన ఆశ్రమానికి రావచ్చు. దగ్గరే కాబట్టి హ్యాపీగా రెండింటిని చూడొచ్చు. రైట్, వండర్ఫుల్ సార్. సో మీ ఆహ్వానం దీనికి శ్రీకాళహస్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ తరఫున శ్రీకాళహస్తి మాస్టర్స్ అందరికీ పేరు పేరున ప్రణామాలు. వాళ్ళందరూ సహకారంతో, వసుదైక కుటుంబంలో ఉన్న పిరమిడ్ మాస్టర్ల సహకారంతో, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మన విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో, వాళ్ళ ఆశీస్సులతో, మన గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు, అమ్మ స్వర్ణమాలమ్మ తల్లి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలు ఇద్దరు ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఇదే కాకుండా పైలోక వాసులు ఆస్ట్రల్ మాస్టర్స్ దీనికి ముందుండి నడిపిస్తున్నారు. అది నా ఎక్స్పీరియన్స్. నేననేది జీరో, అంటే మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే చేసే పనుల్లోనే నాకు తెలుస్తుంది. అది నేను చేస్తుండే పరిస్థితి కాదు, కానీ ద్వారా నడుస్తుంది అనేది ఎంతో అద్భుతంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మునిబాబు గారు. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది మిత్రులారా, విన్నాం కదా ధ్యాన శివోహం ఎంత ప్రత్యేకమైన కార్యక్రమం. ఇప్పటి వరకు సంక్రాంతి సంబరాలు చేసుకున్నాం, దసరా సంబరాలు చేసుకుంటున్నాం, ధ్యాన మహాకరుణ యజ్ఞాలను చేసుకుంటున్నాం, మౌన ధ్యానాలను చేసుకుంటున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ధ్యాన శివోహం శ్రీకాళహస్తి ఎంత అద్భుతమైన క్షేత్రమో మనకు తెలుసు. ఆ ప్రాంగణంలోనే దగ్గరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఫిబ్రవరి 14, 15, 16 మనకు 15 తారీఖు శివరాత్రి ఉంది. ఆ రోజంతా రాత్రి ధ్యానం చేయొచ్చు. లైవ్లో చూసే వాళ్ళు చూస్తాం, అక్కడ ఫిజికల్గా వెళ్ళి. ఇప్పుడు 3 రోజుల కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు శివరాత్రి సందర్భంగా, కానీ నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఉండడానికి కావలసిన అద్భుతమైన ఏర్పాట్లు చేశారు వసుదైక కుటుంబం ట్రస్ట్ వారు. అందరూ పిరమిడ్ మాస్టర్స్ కలిపి జూమ్లో కలిసిన కుటుంబాలు కలిసి ఆర్గనైజ్ చేయడం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మరొక మెట్టుగా మనం భావిస్తాం మిత్రులారా. ఇప్పటి వరకు ఎవరైనా ఒక్కరే పాల్గొన్నారు, కుటుంబాలు అంటే ఇక్కడికి వెళ్ళాల్సింది కూడా శివపార్వతుల్లాగా, అర్ధనారీశ్వరులాగా కుటుంబముతో సహా వెళ్ళాలి అనేదే వారి యొక్క ఆకాంక్ష. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం. పత్రిజీకి చాలా చాలా ఇష్టమైన సంతోషకరమైనటువంటి కార్యక్రమం మిత్రులారా. కాబట్టి మనందరం అన్నదానానికి సహకరిద్దాం. మనం వెళ్దాం. మనం వెళ్ళని వాళ్ళు కూడా అన్నదానానికి సహకరిస్తే మన తరపున అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపించబడతాయని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.